మీరు వెలుగు సంబంధులు అంటున్నాడు కదా, స్నేహం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, అలానే వివాహాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎంత జాగ్రత్త తీసుకోవాలి అనంటే, అవిశ్వాసికి విశ్వాసితో పొత్తు లేదు, విశ్వాసికి అవిశ్వాసితో సంబంధం లేదు. ఇక ఇప్పటి వరకు మనల్ని నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడులే, దేవుడు చూసుకుంటాడులే అన్న భావన మనకి వచ్చినా కూడా మన జీవిత భాగస్వామి విషయంలో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రియమైన వారలారా. ఎంత జాగ్రత్తలు అంటే, ఇదిగో ఒకనాడు భక్తుడైన అబ్రహాము జీవితాన్ని మీరు ఆలోచించగలిగితే, అబ్రహాము తాను అప్పటికే నిండు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయి తనకు వివాహం చేయవలసిన కుమారుడుగా ఉన్నప్పుడు, ఇస్సాకు ఉన్నప్పుడు, ఆ ఇస్సాకును దృష్టిలో పెట్టుకుని ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? ఇదిగో నా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను, ఆ వివాహము ఎవరితో చేయాలనుకుంటున్నానో తెలుసా? నా స్వజనులలోనే చేయాలనుకుంటున్నా. చూద్దాం, ఆదికాండము 24వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచు ఉండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారుడికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను అనెను. అబ్రహాము గారి మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, వివాహ వయస్సులోనికి వచ్చేసినటువంటి తన కుమారుడైన ఇస్సాకుని దృష్టిలో పెట్టుకుని ఎలియాజరుతో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? ఇదిగో నేను ఏ జనము మధ్య అయితే కాపురం ఉన్నానో ఆ వాళ్ళలోనికి వెళ్ళి నువ్వు నా కుమార్తెని తీసుకొని రావద్దు. ఎందుకంటే నాకంటూ ఒక స్వజనుడు ఉన్నారు, నాకంటూ ఒక బంధువర్గం ఉంది, నా కుమారుడికి మంచి భార్యను నువ్వు తీసుకొని రావాలి, అది కూడా నా స్వజనులలోనే తీసుకొని రావాలి అని అన్నాడు ఎలియాజరుతో. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము ఎంత గొప్పోడు అనంటే, ఇదిగో విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పిలువబడ్డాడు అనంటే, ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడో తెలియదు, ఎలా వెళ్ళమన్నాడో తెలియదు ప్రియమైన వారలారా. ఇదిగో నీవు లేచి నీ ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చెప్పబో ప్రాంతానికి వెళ్ళమనగానే విశ్వాసము కలిగి దేవుడు నాకు ఉన్నాడన్న ధైర్యముతో ముందడుగేసినటువంటి ఒక గొప్ప భక్తుడు అబ్రహాము గారు. అలాంటి అబ్రహాము గారి కడుపున పుట్టిన ఇస్సాకుకు వివాహం చేయాలనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడో ఆలోచించండి. మీరు కూడా మీ పిల్లల వివాహ విషయాల్లో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే, అబ్రహాము తీసుకున్న జాగ్రత్తని మనం తీసుకోవాలి. బికాస్ ఇదిగో విశ్వాసికి అవిశ్వాసితో ఏమి పొందు, ఏంటి సాంగత్యము? ఇస్సాకు ఎంత గొప్పోడు అనంటే, తండ్రి బలివ్వడానికి సిద్ధపడినప్పటికీ కూడా నాన్న ఎందుకు ఇంత కర్కశంగా ప్రవర్తిస్తున్నావు అని అడగలేదు. అప్పటికి ఇస్సాకుకి వివేచన జ్ఞానములు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తండ్రి మీద తిరుగుబాటు చేయని ఒక గొప్ప కొడుకుగా ఇస్సాకు కనబడుతున్నాడు. అలాంటి ఇస్సాకుకి ఎలాంటి భార్యను తీసుకుని రమ్మంటున్నాడు తెలుసా? నా స్వజనులలో నుండే తీసుకురా. కారణం, ఒకనాడు దేవుడు నాకు ప్రమాణం చేశాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానన్నాడు, అనేకమైన జనములకు దేవుడు నన్ను తండ్రిగా చేస్తానన్నాడు. ఆ వాగ్దానము నెరవేరాలని అంటే నా కుటుంబంలో ఎలాంటి కళంకము ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఎలాంటి అపవిత్రత అయినా సరే, ఎలాంటి కళంకమైన నా కుటుంబంలో కనబడితే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని తీసేస్తాడేమో. నా కొడుకు వివాహ విషయంలో నేను తప్పు చేయలేను అని ఇది ఎలియాజరుతో మాట్లాడాడు ప్రియమైన వారలారా. వెంటనే తన స్వజనుల యొద్దకు పంపించేశాడు. మంచి సాటి అయిన సహకారిగా రిబ్కామ్మని ఇస్సాకుకి దేవుడు జతపరచాడు ప్రియమైన వారలారా. ఇస్సాకు ఎంత గొప్పవాడు, రిబ్కామ్మ కూడా అంతే గొప్పది. విశ్వాసికి మరొక విశ్వాసి వివాహం చేసుకుంటే ఎలా ఉంటదయ్యా అంటే, ఇస్సాకు రెబ్కాలను చూస్తే మనకు అర్థమవుతుంటది ప్రియమైన వారలారా. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని ఎందుకు వివాహం చేసుకోవాలి అనంటే, సేవలో ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని నష్టాలు ఉంటాయో, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయో, ఎన్ని దినాలు ఉపవాసాలు ఉంటాయో, కఠినమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు ఎలా నిబ్బరంగా ఉండాలో, ఇవన్నీ ఒక విశ్వాసంలో ఉన్న స్త్రీ అయితేనే అర్థం చేసుకుంటుంది ప్రియమైన వారలారా. లోకంలో ఉన్న వాళ్ళైతే అర్థం చేసుకోరు. ఏమంటారో తెలుసా? అయ్యా నీకెందుకు ఈ ప్రార్థనలు, ఈ అర్ధరాత్రి ప్రయాణాలు దేనికి, ఇదిగో ఎప్పుడు సురక్షితంగా వెళతామో వస్తామో తెలియదు కదా, ఇదంతా అవసరమా అంటారు. అదే దేవునిలో ఉన్న అమ్మాయి అయితే, ఏమండి ఎక్కడికి వెళ్ళినా మన ఇద్దరం వెళదాం, దేవుని పరిచర్యను జరిగిద్దాం, సువార్తను నెరవేరుద్దాం మన జీవితాలలో అని ఇదిగో మన భుజాన్ని తట్టి ముందుకు నడిపిస్తూ ఉంటది దేవునిలో ఉన్నటువంటి అమ్మాయి.
అంటే వివాహం ఎంత జాగ్రత్తగా జరగాలో ఆలోచించండి ఒకసారి. ఏం కాదులే, ఇదిగో మనము ఎదుటివారు ఎలాంటి వారిడైనా సరే దేవుడు ప్రేమతో చెప్పమన్నాడు కదా, మార్చుకుందాములే, మార్చుకుంటాను అని ఒక అభిప్రాయాలు మనకి కలిగితే, సొలొమోను అంతటి వాడే ఏమి చేయలేకపోయాడు ప్రియమైన వారలారా. అన్య జాతికి చెందిన స్త్రీలను వివాహం చేసుకొని, అంటే మనం సొలొమోను కంటే గొప్పవాళ్ళమా? కాదు ప్రియమైన వారలారా. ఇదిగో సొలొమోను అన్య జాతికి సంబంధించిన స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా సొలొమోను మనస్సునే తిప్పేశారట. ఏమిటి, జీవము కలిగిన యెహోవా జనులమని చెప్పుకుంటున్న మనము మన జీవితాల్లో ఒక అవిశ్వాసిని చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో సొలొమోను జీవితాన్ని చూడండి, అర్థమవుతుంటది. ఒక విశ్వాసి మరొక విశ్వాసినే చేసుకుంటే ఎలా ఉంటుందో ఇస్సాకు రిబ్కామ్మల జీవితాన్ని చూడండి.